ఈ వ్యక్తి ఇదిగో చూడండి మేడం, ఇది మంచి దోసకాయ అని చెప్పి కాయని కోసి చూపిస్తాడు. ఆ దోసకాయ లోపల బంగారపు చైను ఉంటుంది. ఈ అమ్మాయి ఆ దోసకాయ లోపల బంగారపు చైను చూడగానే ఆశ్చర్యపోయి వెంటనే తన భర్తతో చెబుతుంది, ఆ దోసకాయ లోపల బంగారపు చైను ఉంది, ఒకసారి చూడండి అని చెబుతుంది. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, అవునా, నీకు బాగా పిచ్చి పట్టింది, ఎవరైనా కీర దోసకాయ లోపల బంగారపు చైను పెట్టి అమ్ముతారా, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి అంటుంది, నువ్వు నేను చెప్పిన మాటలు వినవు కదా, ఒకసారి చూపిస్తాను ఆగు అని చెప్పి అన్న ఒక దోసకాయని కోసి చూపించు అని చెబుతుంది. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఇంకొక దోసకాయని కోసి చూపిస్తాడు. అందులో కూడా బంగారపు చైను ఉంటుంది. ఈ వ్యక్తి చెబుతాడు, ఇదిగో మేడం చూడండి, నా దగ్గర ఉన్న అన్ని రకాల కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి, మీకు ఏ కూరగాయలు కావాలో చెప్పండి అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి 1 కేజీ క్యాబేజీ ఇవ్వు అని చెబుతుంది. ఆ వ్యక్తి సరే అని చెప్పి క్యాబేజీ తూకం వేస్తాడు. ఈ అమ్మాయి తన భర్తతో చెబుతుంది, నేను చెప్పాను కదా ఆ దోసకాయ లోపల బంగారపు చైను ఉంది అని, అక్కడ ఉన్న దోసకాయలలో చాలా బంగారపు చైన్లు ఉన్నాయి అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, అలాగైతే ఆ దోసకాయలు మొత్తం మనమే తీసుకుందాము, అందులో ఉన్న బంగారపు చైన్లు మొత్తం మనకే వస్తాయి కదా అని చెప్పి అన్న అక్కడ ఉన్న దోసకాయలు మొత్తం తూకం వేసి మాకు ఇవ్వు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి చెబుతాడు, అన్న ఈ దోసకాయలు మొత్తం ఒక మేడం తీసుకుంది, ఈ దోసకాయలు మీకు అమ్మలేను అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి, అన్న దోసకాయలు మొత్తం మేము తీసుకుంటాం కదా, మాకు ఇవ్వచ్చు కదా అని చెబుతుంది. అంతలోనే వేరే అమ్మాయి వచ్చి, అన్న నేను తీసుకున్న నా దోసకాయలు మొత్తం నాకు ఇవ్వు అని చెబుతుంది. ఈ అమ్మాయి ఆమెతో చెబుతుంది, మేడం ఈ దోసకాయలు మాకు చాలా అవసరము, మీరు ఏమీ అనుకోకుండా ఈ దోసకాయలు మొత్తం మాకు ఇస్తారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.